ఈ రిపోర్ట్లు 6 భాగాలు తెలంగాణ ప్రభుత్వము 15 ఏప్రిల్న రిలీజ్ చేసింది. 22 ఏప్రిల్ నాడు కేంద్ర హైకమాండ్ ఇనిషియేటివ్తో తెలంగాణ ప్రభుత్వము కాన్స్టిట్యూట్ చేసిన ఇండిపెండెంట్ వర్కింగ్ ఎక్స్పర్ట్ గ్రూపు 22వ తారీఖు నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసింది. దాని తర్వాత ఇదే మొదటి మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, దీంట్లో చాలామంది, మేమైతే అందరం ముసలోళ్ళమే. ఊళ్ళో ఒక సామెత ఉన్నది కదా, అంటే నార్మల్గా కాటికి కాళ్ళు చాపిన వాళ్ళు అంటారు. నేనైతే బొందకు కాళ్ళు చాపి ఉన్నా, కాటికి పోను నేను. సో మేమంతా ముసలోళ్ళం. మేము ఇప్పుడు ఏం మాట్లాడినా దీని భవిష్యత్తు అంత ఉండదు. మీరేం మాట్లాడతారు, విద్యార్థులు ఏమి అధ్యయనం చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. కనుక మీరు మాట్లాడిన అంశాలు కొన్ని కీలకమైనవి ఉన్నాయి. అయితే ఈ రిపోర్ట్లో 2 విభిన్న భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వము చేయించిన లెక్కలు. ఆ లెక్కలు విద్యార్థులు ముఖ్యంగా మెథడాలజీ చాలా అధ్యయనం చేయాలి. పిహెచ్డీలు చేస్తారు, సోషల్ సైన్స్లో ఉన్నారు కనుక. ఏ కులమైనా, నాది ఫలానా కులం, నా ఇష్టం వచ్చినట్టు రీసెర్చ్ చేస్తానంటే నడవదు. రైట్, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మెథడ్ లేదు యూనివర్సిటీలలో. కనుక కామన్ మెథడాలజీని మనం ఉపయోగించాలి. దాంట్లో ఇప్పటివరకు స్టేట్ గవర్నమెంట్ చేసిన సర్వేలు 3 ఉన్నాయి, కానీ కర్ణాటకది బీసీ కమిషన్ ద్వారా చేయించారు కనుక అగ్రకులాలు దాన్ని ఒప్పుకోలేదు, అది అక్కడ ఆగిపోయింది. వాళ్ళు మొత్తం కులాలకు కూడా చేశారు, సిద్ధరామయ్య మొదలు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. కానీ తర్వాత బీహారు నితీష్ కుమారు, ఆర్జేడీ ఇద్దరు కలిసి ప్రభుత్వంగా ఉన్నప్పుడు సర్వే చేశారు. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే చేసింది. నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన సర్వేకు దీనికి ఒక ప్రధానమైన మెథడలాజికల్ డిఫరెన్స్ ఉంది. నితీష్ కుమార్ గవర్నమెంటు ఒక మొబైల్ యాప్ ద్వారా సర్వే చేసింది. ఆ యాప్లో కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసుకున్నారు, కులాల వారీగా జనాభా లెక్కలు తీశారు. యాక్చువల్గా తెలంగాణలోనే యాప్ అడవులలో పనిచేయదు, గ్రామాలలో పనిచేయదు. ఇక బీహార్లో పనిచేసిందని నేను నమ్మ. ఆ యాప్ లెక్కలు వాళ్ళు ఏమైనా రిలీజ్ చేశారు, వెంటనే రిలీజ్ చేశారు. ఎక్కడి వరకు రిలీజ్ అయింది, ఒక్కొక్క కులం ఎంత నంబర్ ఉన్నది, దాంట్లో బీసీలు ఎంత ఉన్నారు, మోర్ బీసీలు ఎంత ఉన్నారు, అప్పర్ కాస్ట్లు ఎంత ఉన్నారు, ఆ నంబర్ వచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే మెథడాలజీలో 67 మెయిన్ ప్రశ్నలు తయారు చేశారు. దాంట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దానికి అనుబంధంగా ఇంకొక 26 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఒక మాన్యువల్ బుక్లెట్ తయారు చేశారు. ఈ బుక్లెట్ని 1,10,000 మంది ఎన్యుమరేటర్లకు ఇచ్చారు. బుక్లెట్ చేతులు పట్టుకొని మీ దగ్గరికి వచ్చారు, మీకు గుర్తున్నదో లేదో. ఆ బుక్లెట్లో తెలంగాణలో ఉన్న కాస్ట్ పేర్లన్నీ ఉన్నాయి. 18 అగ్రకులాల పేర్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీల పేర్లు ఉన్నాయి. ఇవి కాకుండా అదర్స్ అనే ఒక కాలం ఉంది. అది ఎవరు, కనీసం ఇప్పుడు విద్యార్థులు మీరు కులాల లెక్క ఈ అదర్స్ అనేది ఎవరు నమోదై ఉంటారేమన్న ఐడియా ఉందా? అదర్స్లో ఎవరు నమోదై ఉంటారు చెప్పగలరా? అవకాశం ఏముంది అంటే మీరు గంత అబ్జర్వ్ చేస్తలేరు. ఎంతమంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు బీహార్ నుంచి, యూపీ నుంచి. నువ్వు ఏ హోటల్కి పోయినా తెలంగాణ వాళ్ళు పనిచేస్తారు, ఏ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి పోయినా మైగ్రెంట్ లేబర్.
దీనికి ఒక కోడ్ ఇచ్చారు, ఒక్కొక్క కులానికి ఒక కోడు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక కోడ్ ఇచ్చారు. తర్వాత ఇది కాకుండా కోర్టుకు పోయి నో కాస్ట్ ఉండాలని కొంతమంది కోర్టుకు పోయి ఇంటరిమ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఇంటరిమ్ ఆర్డర్కే గవర్నమెంట్ ఒప్పేసుకొని ఒక అన్యూజువల్ కోడ్ నెంబర్ అక్కడ ఇచ్చారు, 999 కోడ్. మీరు దగ్గర బుక్స్ ఉంటే పోయి తీసి చూడండి, 999 కోడ్ ఉంది. అది చాలా జంప్ అయిన నంబర్. అది కాకుండా నో రిలీజన్ ఉంది. సో ఇంతకుముందు రామ్ షెపర్డ్ చెప్పాడు, ఈ నో కాస్ట్ కింద 12 లక్షల మంది నమోదు చేసుకున్నారు. వీళ్ళెవరో కొంచెం అంచనా ఉందా? దాంట్లో లంబడోళ్ళు పోయినరా, మాదిగోళ్ళు పోయినరా, ఎవరు పోయినరు ఈ నో కాస్ట్లా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది నో కాస్ట్? అసలు నో కాస్ట్ అనేది భారతదేశంలో ఉంటుందా? ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయా నో కాస్ట్కు? ఇవన్నీ పరిశీలించకుండా పిహెచ్డీలు చేసే విద్యార్థులు కూడా మాట్లాడితే మనం ఏం మార్చలేం. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ నో కాస్ట్లో మీరు కొట్లాడి చాలామంది సచ్చి తెలంగాణ తెచ్చుకున్నారే, దాని తర్వాత మైగ్రేట్ అయిన నార్త్ ఇండియన్లు ఎక్కువ ఉన్నారు. హైటెక్ సిటీ నుంచి సంగారెడ్డి వరకు మీది కాదు. మరి ఇప్పుడు దాన్ని తక్కువ ఉన్న లంబాడాలో, ఎక్కువ ఉన్న లంబాడాలో, లేదా ముదిరాజులో, గొల్లలో, కుర్మలో దాన్ని ఎట్లా క్యాప్చర్ చేస్తారు? 40 లక్షలు ఉన్నారనుకుందాం, పోయి దాన్ని హైటెక్ సిటీని క్యాప్చర్ చేస్తారా? లక్షలు పెద్దయే, మనకి చేయగలుగుతాం? చేయలేం. ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో చెప్తా నేను. అయితే దీన్ని ఏం చేశారు వాళ్ళు? పాత ఈ లెక్క రేపు కోర్టు ముందుకు నంబర్లు పోతే, రేపు సెన్సస్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా చేసే లెక్క 2027లో కూడా కులాలు అయితే వెళ్తే తెలంగాణలో సపోజ్ లంబాడీలది ఇప్పుడు 24 లక్షల చిల్లర ఉన్నది, అది 23 లక్షలు అని తేలినా అదే కోర్టు ఒప్పుకుంటుంది. ఇది ఒప్పుకోదు. దిస్ ఈజ్ ఓన్లీ అ సర్వే, ఇది స్టేట్ గవర్నమెంట్ సర్వే. సో ఈ సర్వే ఎందుకు చేశారు? దాదాపు 60 ఏళ్ళు ఇండిపెండెంట్గా పాలించిన కాంగ్రెస్ కూడా కులగణన చేయించడానికి ఇష్టపడలే 51 నుంచి. కానీ 24 ఎన్నికల్లో కాంగ్రెసు తనకు మార్గం లేదు కనుక మేనిఫెస్టోలో నేషనల్ లెవెల్లో మేము అధికారంలోకి వస్తే కులాల లెక్కలు తీయిస్తామని చెప్పింది. 221లో తీయించారే, సరిగా లెక్క కాదు. చిదంబరము దాన్ని సోషియో ఎకనామిక్ లెక్క అన్నాడు, అది బయట పెట్టలేదు కూడా. దాని ఒత్తిడితో తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా చేస్తుంది. అయితే ఇక్కడ ఈ 1,20,000 మందికి ఒక్కొక్కరికి 150 ఇండ్లను సర్వే చేయడానికి అసైన్ చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ సర్వే బ్లాక్. ఇది ఇప్పుడు నేషనల్ సర్వే బ్లాక్ కూడా అంతే ఉంటుంది. 2 నెలల టైం ఇచ్చారు, బట్ 2 నెలల 20 రోజులు అయింది ఓవరాల్. ఇప్పుడు కేసీఆర్ లెక్కలు చెప్తున్నారు, ఎన్ని రోజులలో జరిగింది? 1 డే. ఎక్కడెక్కడి నుంచి జనాన్ని పిలిపించారు? ఎన్ని కోళ్ళు తెగినాయి ఆ రోజు? ఎన్ని కోళ్ళు తెగినాయి, ఎన్ని గొర్రెలు తెగినాయి? ఆ లెక్క ఒకసారి తీసినరా మీరు? అది కూడా సర్వే అని మీరు లెక్కను కంపేర్ చేస్తే ఇక మన విద్యా వ్యవస్థ ఇంకా నాశనమైన. ఒక్కరోజే ఒక క్వశ్చనీర్ లేదు, ఒక మాన్యువల్ లేదు, ఒక ప్రశ్నావళి లేదు, ఒక కోడ్ లేదు, కంప్యూటర్ల డేటా లేదు. అది ఇది ఎట్లా? అది ఎక్కువ ఉన్నది, తక్కువ ఉన్నది అంటే కష్టం కదా, మనం చెప్పలేము. అంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఒక లెక్క, ఒక డేట్ ఇచ్చి మళ్ళీ గొర్రెలను గోయించే పద్ధతి అన్నమాట. ఇది కుదరదు. సో ఇది వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఏం చేశారు అడిగానా? ఇప్పుడు మీరు మండల స్థాయిలో అడిగే హక్కు చాలా ఇంపార్టెంట్ అడుగు. అదే రోజు ఎన్యూమరేటర్ మండల్ హెడ్ క్వార్టర్కి పోయి ఎక్స్పర్ట్తో కంప్యూటర్లో ఫీడ్ చేసి
వాళ్ళు సైన్ చేసి ఇచ్చిన క్వశ్చనీర్లను అక్కడ ఇచ్చిపోవాలి, ఇంటికి తీసుకుపోవడానికి కూడా వీల్లేదు. అట్లా చేశారు. అయితే దాంట్లో అందరు పాల్గొన్నారా? ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా పాల్గొనొద్దని కూడా చెప్పింది. ఈ సర్వేలో పాల్గొనొద్దని చెప్పింది. బీఆర్ఎస్ లీడర్లే పాల్గొనలేదు, తెలుసు కదా. దాంట్లో లంబాడీలు ఉండుండరా, ముదిరాజులు ఉండుండరా, యాదవులు ఉండుండరా, అన్ని కులాల ఆ పార్టీ ఐడియాలు ఎంతమంది పాల్గొనలేదు? ఎంతమంది నో కాస్ట్లో పెట్టుకున్నారో, ఎవరు ప్రయత్నం చేశారు? ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి. అది అన్న ఉన్నా మా రోల్ ఏంది అనేది ఒకటి చెప్తాను. మేము ఇండిపెండెంట్ వర్కింగ్ ఎక్స్పర్ట్ గ్రూప్ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్గా, నన్ను వైస్ చైర్మన్గా, కాంగ్రెస్ నేషనల్ హైకమాండ్ ఆదేశం మేరకు మమ్మల్ని వేశారు. అయితే మేము మొదటి మీటింగు, 2 మీటింగు, 3 నెలలు మా ప్రయత్నంలో మేము ఇండిపెండెంట్ అని ఎట్లా నిరూపించుకోవాలి? కమిషన్స్ ఉంటాయి, కమిషన్స్కి జీతాలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చే రిపోర్టు ప్రభుత్వ రిపోర్టే అవుతుంది. కానీ మాది ఇండిపెండెంట్ అని మేము నిరూపించుకోవాలి కదా. ఒకటి మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మేము ప్రభుత్వం దగ్గర నుంచి పైసా తీసుకోము. ఎన్ని రోజులు పనిచేసి తీసుకోలేము. అంటే మినిమం యావరేజ్న నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినా నాకు ఒక 12 లక్షలు వచ్చేది. నా దగ్గర పైసలు ఎక్కువ లేవు, దాన్ని తీసుకోలేదు. రెండవది, ఒక మీడియా అతను అడిగాడు, మీరు ఇంట్రడక్షన్లో ప్రభుత్వానికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు, మీదేమి ఇంత అరగంట కమిటీ మీది అని నన్ను అడిగాడు. నేను ఎక్నాలెడ్జ్మెంట్లో చదువుతాను. ఈ ఎక్నాలెడ్జ్మెంట్లో ప్రభుత్వం కూడా దీని పట్ల సంతృప్తిగా లేదు. ఎక్నాలెడ్జ్మెంట్లో ఫస్ట్ పేరా ఏం రాసావు చెప్తాను. When the expert group was constituted, the magnitude, enormity and significance of this endeavor had not dawned on us yet. It was only after the first meeting that we were able to comprehend how profoundly impactful this report can be in shaping the future social justice framework of the nation, not Telangana. మేము ఈ రిపోర్టు తెలంగాణ కోసం తయారు చేయాలి. నేషన్ బీజేపీ ప్రభుత్వం కానీ రేపు కాంగ్రెస్ వచ్చిన మెడల్ వచ్చే మెథడాలజీ ద్వారా ఇది ఒక ఎగ్జాంపుల్గా పెట్టాలనుకుంటున్నాం. This report is the product of the enormous effort of countless people that genuinely cared about Telangana and India. ఇక్కడ మేము చీఫ్ మినిస్టర్కి థ్యాంక్ చెప్పలే. ఇమ్మీడియట్గా పేరా ఎక్కడికి పోయింది? దీప్తి బత్తిని, యంగ్ బ్రైట్ అండ్ చర్పీ అనలిస్ట్ సర్వ్డ్. ఆమెను రమ్మన్నా, నేను ఇలా ఆమెకు హెల్త్ బాగాలేదట రాలేదు. ఆమె దగ్గర పోయినాం, గవర్నమెంట్కి మేము థ్యాంక్ చెప్పలేదు. ఎందుకు? మాకు వాళ్ళు పైసలు ఇవ్వలేదు. మేము ఇండిపెండెంట్గా చేశాం. ఆ 4 రిపోర్ట్లు జనాభా లెక్కలది ఒకటి, మేము ఇచ్చిన ఈ 2 రిపోర్ట్లు టోటల్గా వేరు. ఇవి మీరు దాన్ని అట్లే అధ్యయనం చేయాలి. లేకపోతే ఒక కుల సంఘం మీటింగ్ పెట్టి, అది వేరే వాళ్ళు చెప్పారు, నేను వినలే, మా కుల సంఘం వల్లే మీటింగ్, ఈ కంచాయిలయ్యే వైస్ చైర్మన్ గుండి మన నెంబర్ గింత తక్కువ వేస్తాడా? మన నెంబర్కి ఇంత తక్కువ వేస్తాడా అని అనే అవకాశం ఉంది. ఏం వైస్ చైర్మన్ వాళ్ళు వచ్చిన నంబర్లు ఒకటి మనకు సైంటిఫిక్ ఏంది అంటే, రామ్ అన్నట్లు తర్వాత మిగతా వాళ్ళు అన్నట్టు రేపు నేషనల్ సర్వే కూడా తెలంగాణ కాస్ట్ సర్వే జరిగింది కనుకనే వాళ్ళు చేయాల్సి వస్తున్నది. 2వ పేజ్లో కూడా, లేకపోతే చేసేవాళ్ళు కాదు. తర్వాత ఇంకోటి ఏంది, నేషనల్ లెవెల్లో ఎస్సీ ఎస్టీలకి ఇట్లాంటి సర్వే అక్కర్లేదు, ఆల్రెడీ నేషనల్ సెన్సెస్ ఉన్నది, మళ్ళీ చేసినప్పుడు వస్తుంది. అగ్రకులాలు ఇది వద్దనుకుంటున్నారు. సర్వే మా లెక్కలు ఎప్పుడు బయటికి రావద్దు, మేము ఎంత తింటున్నామో బయటికి రావద్దు, మేము ఎంత సంపాదిస్తున్నామో బయటికి రావద్దు, మా సంఖ్య బయటికి రావద్దు.
అని వాళ్ళ 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 కోపం. ఇది ఎవరి కోసం వచ్చింది? కేవలం బీసీల ఒత్తిడి వల్ల ఈ 27% ఏంది నంబరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాయా కోర్టుకు. అయితే ఈ కమిషన్ కూర్చున్నాక కోర్టుల మెడలు కూడా ఎట్లా వంచాలి నంబర్ల ద్వారా, డెవలప్మెంట్ పారామీటర్ల ద్వారానే చర్చ జరిగింది. తర్వాత ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని కాస్టులు వీటికి నంబర్ లేవు. కోర్టులు మనం చెప్తే ఇంటలేవు. ఈజీగా అవతల ఈబీఎస్ అంటే ఇచ్చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే రేపు రిజర్వేషన్లు రద్దు అనే డిమాండ్ అప్పర్ కాస్ట్లకు ఉన్నది, వద్దు. కానీ ఒక్క అన్నిటికీ మనకు ఊళ్ళల్లో రామాయణము బుర్రకథలు అవి చెప్పినప్పుడు మాయల పకీరు ప్రాణము 7 సముద్రాలలో ఒక మర్రి చెట్టు ఉంటుంది, దాని తొర్రలో ఒక చిలుక ఉంటుంది, ఆ చిలుక మెదట్లో దాని తలలో ప్రాణం ఉంటుంది, దాన్ని చంపితే ఇది మొత్తం తేలుతుందని ఉన్నదే. ఈ ఒక్క చార్టులో రిజర్వేషను ఇంకా 100 సంవత్సరాలున్నా పెద్ద మార్పు జరగది అనడానికి ఆధారం ఉన్నది. ఇదేం చార్టు? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో ఏ కులం ఎక్కడున్నది అనేది ఈ చార్ట్. ఈ చార్ట్ ఏం చెప్తుంది ఎరికేనా? ఇంగ్లీష్ మీడియం బ్రాహ్మణులకు 77% ఉంది. తర్వాత కోమట్లకు వాళ్ళంతే ఉన్నారు. తర్వాత వెలమలు. అవును, ఇప్పుడు మాదిగలు నిజంగానే 40 లక్షలు తెద్దాం లేదా 90 లక్షలు తెద్దాం, వెలమల నుంచి అధికారం గుంజుకోగలం. వాళ్ళు ఎంత ఉన్నారు ఎరికేనా? 0.4%. లక్ష కూడా లేదు. పెద్ద సంఖ్య పట్టుకొద్దాం, వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి గుంజుకుంటారా? నడవదు అట్లా. ఇగో ఇల్లున్నది ప్రాణం. ఇంగ్లీష్ ఎంత వచ్చు? మాదిగల లెక్క ఎక్కడున్నదో ఇంగ్లీష్లో చూసుకున్నావా? చూసుకోలే. ఇంగ్లీష్లో విద్యలో ఎక్కడున్నారో చూడకుండా హైటెక్ సిటీలు అడుగు పెట్టగలవా? పెట్టగలవా? ఇక్కడ నా కులము మా కుర్మలు అందరూ ఆదివాసుల తర్వాత ఇంగ్లీష్ రానోళ్ళం మేము. అయితే వాళ్ళ కోపం ఏంటంటే ఈ ఐలే ఎక్కడి నుంచి వచ్చిండ్రా బాయ్ ఈ కులం నుంచి, వీడికేమి ఇంగ్లీష్ ఇది, తెల్లారులేస్తే ఇంగ్లీష్లో రాస్తాడు, వీడికి ఎట్లా వచ్చింది, ఇది రాకూడదు కదా, ఎట్లా వచ్చింది? సో మీరు తర్వాత ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులు తెలుసా? బీసీ నుంచి నేను ఒక్కనే, అది కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ప్రో బీసీ అని అన్నా. ఎస్సీ నుంచి ఢిల్లీ నుంచి తోరట్, ఎస్టీ నుంచి బూక్యా బంగ్యా, మిగతా 5 మొత్తం 9 మందిలో మిగతా వాళ్ళంతా ఢిల్లీ వాళ్ళు, అక్కడి వాళ్ళు అంతా బ్రాహ్మణులే. ఈ లెక్కలు చేయగలిగేటోళ్ళు వీళ్ళందరిని పట్టుకొచ్చి వేశారు. సరే అందరూ కూర్చో. ఇది కాకుండా 3 విదేశీ ఎక్స్పర్ట్స్ను అడ్వైజర్స్గా తీసుకున్నారు. ఒకరు ఎవరు తెలుసారా? థామెట్ పికెటీ అని ఫేమస్ ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఎకానమిస్ట్, ఆయన ఫ్రాన్స్. రెండవది జాన్ రే, మన్రేగా ప్రోగ్రామ్ను వర్కౌట్ చేసిన అతనే. ఏది? మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందే, ఆయన కూడా బయటి దేశస్తుడే. ఇంకొక లేడీ ఫ్రాన్స్ నుంచి. ఈ 3 అడ్వైజర్స్గా కూడా దీంట్లో ఉన్నారు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మేమన్నీ ఈ కాంప్రహెన్సివ్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్కు 242 కులాలకు 42 పారామీటర్స్. ఈ పారామీటర్స్ అంటే ఏంది? విద్యలో 1వ తరగతి నుంచి 5వ తరగతి ఎంతమంది, 1వ తరగతి నుంచి 10 ఎంతమంది, తర్వాత ఇంటర్ ఎంతమంది, డిగ్రీ ఎంతమంది, అప్ టు పిహెచ్డి 36 కేటగిరీలు ఉన్నాయి ప్రశ్నావళి ఒక్క ఎడ్యుకేషన్ మీద. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఒక రూమ్ ఇల్లు, టైల్ కేవలం టైల్స్లు ఉన్నోళ్ళు, గుడిసెలు ఉంటున్నోళ్ళు, రకరకాల కేటగిరీలు ఉన్నాయి. 1,00,000 ఆదాయం పైన ఎంతమంది ఉన్నారు, 50,000 పైన ఎంతమంది ఆదాయం ఉంది, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి.
ఈ అన్నిటిని మేము ఏం చేసామంటే 42కు బ్రాడ్ కేటగిరీ కుదించి వాటికి ఒక సైంటిఫిక్ బేసిస్ మీద నంబర్లు ఇచ్చాం. మండల్ కమిషన్ 11 ఇచ్చింది, మేము 42కి ఇచ్చి ఈ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేసాం. మేము ఇది ఎక్స్పర్ట్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ పంపినాక దాంట్లో మాన్యువల్ టాలెంట్ను వాడుకున్నాము, ఏఐ ఎబిలిటీస్ని కూడా వాడుకొని దీన్ని తీసాం. ఇంటర్నేషనల్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇది తీసిన తర్వాత 2 సర్ప్రైజెస్ బయటపడ్డాయి. మీరు ఇప్పుడు ఆ నెంబర్లు చూస్తే మీకు అది విదేశస్తులు కూడా బాగా, థామస్ పికెటీ మాకు నోటు పంపాడు. ఏంది, దళితుల నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్లు ఇంగ్లీష్ మీడియంలో ఈ అగ్రకులాల తర్వాత, ఏది వెలమ తర్వాత రాజులు ఉన్నారు, ఆ తర్వాత రెడ్డి ఉన్నారు, ఆ తర్వాత బీసీసీ క్రిస్టియన్లు ఉన్నారు. అది ఇంత ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది వీళ్ళకు? ఓవరాల్ ఎకనామిక్ పారామీటర్ 2 హౌసెస్ మీద కూడా దళిత క్రిస్టియన్లు. వాళ్ళ తర్వాత బీసీలలో హయ్యెస్ట్ డెవలప్మెంటల్ పారామీటర్లో మనం హౌస్లో అంటామే గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎట్లా వచ్చిందని వాళ్ళకి ఆశ్చర్యం. హౌ కెన్ ది దళిత్ క్రిస్టియన్స్ బికమ్ సో పాపులర్? వీళ్ళు నన్ను అడిగారు, అంత బయట వాళ్ళు నిజమేనా, ఇది ఇట్లుంటుందా? చాలా తక్కువ నంబర్ ఉంది అది. అప్పుడు నేను ఆలోచిస్తే అర్థమైంది ఏంటి అంటే, దళిత్ క్రిస్టియన్ విమెన్ అండ్ మెన్ అన్ని రంగాలలో ఉద్యోగాలు చేస్తారు. నర్సులు, బీసీలు ఎవరైనా నర్సులు పని చేస్తారా? లంబాడీలు చేస్తారా నర్సు పని? నర్సు ఉద్యోగాలు ఉన్నారా ఇప్పుడు? నేను చూడలే. తర్వాత సఫాయి కార్మికులలో క్రిస్టియన్లు పనిచేస్తారు. తర్వాత పారామెడికల్లో పనిచేస్తారు. ఇంగ్లీష్ మీడియం చర్చ్ ద్వారా వస్తుంది వాళ్ళు, మన మిగతా వాళ్ళకి రాదు. ఈ తర్వాత హౌస్లో మాకు అడ్వైజర్గా ఉన్న, మాకు అసిస్ట్ చేయడానికి, మెయిన్ డ్రైవ్ చేయడానికి ఉన్న హైదరాబాద్ కలెక్టర్ అప్పుడు అనుదీప్ దుర్శెట్టి, గోల్డ్ స్మిత్ కమ్యూనిటీ, ఇప్పుడు ఖమ్మం కలెక్టర్. ఆయన అడిగా నేను, అనుదీప్, ఈజ్ ఇట్ కరెక్ట్ దట్ ది హౌస్ లాస్ ఆర్ సో బెటర్ నౌ? మోస్ట్లీ అర్బనైజ్డ్ అయ్యారు, గోల్డ్ షాపుల చుట్టూ పనిచేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో అడ్వాన్స్ అయ్యారు. కనుక ఈ లెక్కలు ఉన్నాయి. నేను అనేది ఏంటి అంటే, ఈ రిపోర్ట్ను మీరు ఎక్కువ అధ్యయనం చేయండి. నంబర్లతోటి అది మారుతాయి. ఎవరు ఎక్కువ కులం ఎక్కువ ఉత్పత్తి చేసింది, ఎవరు అప్పర్ కాస్ట్లు నా వీడియో చూసి చాలా కామెంట్స్ పెట్టారు. వెధవల్లారా, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోక మొత్తం పిల్లలుగా అన్నారు, మేము చేసుకొని ఒక్క ఉదాహరణ చూడండి. బ్రాహ్మణ్స్ మన తెలంగాణలో 0.9% పాపులేషన్. వాళ్ళ చేతిలో రోడ్ల మీద నడిచే కార్లు 16.4 టోటల్ కార్స్ ఉన్నాయి. మీడియాలో వచ్చింది, అది నేను చెప్పేది కాదు. డెక్కన్ క్రానికల్ దీన్ని బట్టి చేసింది. కనుక మనము ఇవాళ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నది. ఆ ఇంటర్నెట్లో నేను ఒక ప్రశ్న అడిగిన ఇంటర్నెట్లో, ఎందుకంటే ఈ మొత్తం రిపోర్ట్లు బయటకు వచ్చినాక ఇంటర్నెట్ ఏమి సమాధానం, ఏం ప్రశ్న అది? నేను అడిగింది ఏంటంటే, విచ్ కాస్ట్ ఆర్ రిచెస్ట్ ఇన్ తెలంగాణ అని నేను గూగుల్లో టైప్ చేసాను. గూగుల్లో టైప్ చేస్తే ఇగో ఈ రిజల్ట్ వచ్చింది. ఇదేం రిజల్ట్, ఏం చెప్తుంది ఇది? మీరు ఎప్పుడైనా టైప్ చేసినరా? మాదిగలు చాలా కోపంగా ఉన్నావు, మా లెక్క తప్పు చెప్పిన సార్, నువ్వు ఏం చేస్తున్నావు, ప్రో మాదిగన్నో ఒకప్పుడు అని. కానీ గూగుల్లోకి పోయి మాదిగల సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇన్ స్పైట్ ఆఫ్ మాదిగ దండోర ఎక్కడున్నా తెలుసా? వాళ్ళ ఓవరాల్ కంపోజిట్ బ్యాక్వర్డ్ నంబర్ 100, వెలమల్ది 17, 0 నుంచి 126కి లెక్క తీశారు. పైకి పోయినా కొద్దీ వెనుకబాటు, కింద ఉంటే 0 ఎవరు లేరు, ఎందుకంటే అంబానీ ఆదాని ఇక్కడ లేరు, వాళ్ళు 0.5, 11 నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. అయితే నేను ఇంటర్నెట్లో అడిగితే ఏం చెప్పింది ఇది? అకార్డింగ్ టు అనాలిసిస్ తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, ఇది నేను రాసింది కాదు, ఇంటర్నెట్ చెప్పింది. 2024 రిలీజ్ ఇన్ April 26,
the most prosperous communities in Telangana are dominated by forward caste, select upper backward classes. The survey data analyzed by an independent expert group identified the top 10 most prosperous communities ordered by the land, assets, ownership and so on. వెలమల్ ఫస్ట్ ఉన్నారు. 2014 మీరు కొట్లాడి తెలంగాణ తేకముందు వాళ్ళు ఫస్ట్లో లేరు. తెచ్చి ధనవంతులు చేసిండ్రు మీరే. ఇక కొట్లాడండి. ఇప్పుడు పాపులేషన్ లెక్కలు తీసుకొని మీద కొట్లాడితే ఏం లాభం? మంచిగా చెడ్డలు ఎక్కువ వచ్చింది. వెలమల టాపులు ఉన్నారు. దెన్ రెడ్డీస్. వెలమలకు రెడ్డిలకు సెకండ్ ఏం దొరికానా? కొంతమంది రెడ్లు వెలమల కంటే టాపులు ఉండొచ్చు, కానీ వెలమలు 0.4%, రెడ్లు 4.8%. ఊళ్ళల్లో కూడా ఉన్నారు, కూలీలు ఉన్నారు, మన్రేగాలు ఉన్నారు వాళ్ళు, కానీ వీళ్ళు లేరు. తర్వాత కమ్మ, తర్వాత కోమటి, తర్వాత కాపు. ఆంధ్ర కాపులు అన్ని పారామీటర్స్లలో 42 పారామీటర్స్లో హయ్యెస్ట్ ఉంది. నన్ను మీడియా వాళ్ళు అడిగారు ఎట్లా ఇది పాజిటివ్. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి తెలంగాణ వచ్చినాక ధనవంతులంతా ఇక్కడ మైగ్రేట్ అయ్యారు. స్మాల్ నంబర్. సో విచ్ ఆర్ ది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో టాప్ ఉన్నారు. దెన్ జైన్స్ వాళ్ళు టాప్లో ఉన్నారు. దెన్ వీరశైవం. సో చెన్నా నోస్ వెదర్ దే ఆర్ బీసీస్. మున్నూరు కాపు నెక్స్ట్ ఉన్నది. దెన్ అయ్యంగార్, ఆర్య క్షత్రియాస్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది నాకు కూడా అంత అంచనా లేదు. సో ఇదంతా పోతే రెడ్ల గురించి ఇది ఏం చెప్తుంది దొరికేనా? ఫార్వర్డ్ కాస్ట్ అడ్వాంటేజ్. ఫార్వర్డ్ కమ్యూనిటీ షో ఏ మార్క్డ్ అడ్వాంటేజ్ ఇన్ వెల్త్ with 13.2 earning over and above 5 lakh annually. తర్వాత రెడ్ల చేతిలోనే మొత్తం భూమిలో 13% ఉంది. కానీ అన్ని కుటుంబాలకు ఇంతో అంతో భూమి ఉన్న కులం ఏదరికైనా తెలంగాణలో అన్ని కుటుంబాలకు ఇంతో అంతో ఎవరుంటారు? కుర్మ కాదు, అందరికంటే ఎక్కువ కోయాలు. కోయలకు ఎందుకంటే అది పోడు భూమి, కొట్టుకొని 1/2 ఎకరం 1/2 ఎకరం ఉంటుంది, అందరికి ఉన్నది. అందరికంటే పావర్టీలో ఎక్కువ ఉన్నది కూడా కోయలే. ఆ నీళ్ళు అందనోళ్ళు, కరెంట్ అందనోళ్ళు కోయలే ఉన్నారు. బీసీలలో కుర్మలు అందరికంటే కుటుంబాల రీత్యా ఎక్కువ ఉన్నది, కానీ ఎడ్యుకేషన్లో మిగతా పారామీటర్లో మోస్ట్ బ్యాక్వర్డ్లో ఉన్నారు. యాదవులకు 92 ఉన్నది, కుర్మలకు 91 ఉన్నది. కనుక మీరు ఈ డేటాను స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మనం ఏం డిమాండ్ పెట్టాలి? సిమిలర్ కాస్ట్ సెన్సెస్ మీరు చేయండి మొత్తం దేశానికి. మేధావులం మన ఇంటి గురించి మనమే మాట్లాడుకుంటే కుదరదు, మన కులం గురించి మనమే మాట్లాడుకుంటే మేధావులం కుదరదు. మనం దేశం గురించి కూడా మాట్లాడాలి. మన కులాలు అన్ని చోట్ల ఉన్నాయి, వాళ్ళ గురించి. రెండవది, ఇక్కడ ఏం చేయాలి అనేది నేను కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు ఈ డేటా వచ్చింది, రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టార్కు మారుస్తున్నారు, కంప్లీట్గా పోతుంది. అమెరికా మోడల్, బీజేపీ. సో మీకు రేపు జాబులు ప్రైవేట్ సెక్టార్లో రావాలన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్ను గ్రామ స్థాయిలో పోరాడి స్ట్రెంథెన్ చేయించుకోండి. మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ మీ పిల్లలకు కూడా రాకుండా చేస్తారు. మన పట్టణాలలో ప్రైవేట్ మీడియం స్కూళ్ళలో చదివించలేం, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నదాన్ని మార్చాలని. రెండవది, అర్బనైజేషన్కి ఎవరు వచ్చారని చూస్తే ఇంగ్లీష్ ఎక్కువ ఉన్న వాళ్ళు అర్బన్ మైగ్రేషను, ఇంటర్నేషనల్ మైగ్రేషన్లు ఎక్కువ ఉన్నారు. అమెరికా, యూరోప్కి ఏమో అప్పర్ కాస్ట్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది, దుబాయ్కి, మిడిల్ ఈస్ట్కి ఏమో లోయర్ కాస్ట్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది, లేబర్. కనుక ఇది చాలా ఇంపార్టెంటు. కనుక మన కులము అనేది ఒక అంశం, కానీ మన రాష్ట్రం అనేది ఇంకొక అంశం, దేశం అనేది థర్డ్ అంశం. ఈ రెండు రిపోర్ట్లు ఈ దేశంలో ప్రభుత్వాలను, జ్యుడిషియరీని ఒప్పించి మన రిజర్వేషన్ సిస్టాన్ని మార్చడానికి, మన ఆర్థిక స్థితిని మార్చడానికి, మన ఎడ్యుకేషను
ఎంప్లాయ్మెంట్ స్థితిని మార్చడానికి ఉపయోగపడతాయి. వాటిని సీరియస్గా అధ్యయనం చేయండి. ఒక నంబర్లు పాపులేషన్ నంబర్లతో ఏమి కాదు. ఎప్పటి నుంచో ఎక్కువే ఉన్నాం, ఎప్పటి నుంచో ఉన్నాం మనం ఎక్కువే, కానీ ఏం వస్తలేదు. కనుక ఇది షిఫ్ట్ అవుతుంది, అది జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు సుప్రీంకోర్టు, అన్ని హైకోర్టులు మీ నంబర్ అంతే కాదు, వాట్ ఈజ్ యువర్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ షోస్ అంటుంది. ఈ రిజర్వేషన్ ఉంచాలన్నా ఇంకా పెంచాలన్నా ఆ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ కోసం ఈ ఎఫర్ట్ అంతా జరిగింది. ఇది ఒక ప్రయత్నం, దీంట్లో కూడా లోపాలు ఉండొచ్చు, బట్ టు ఇంప్రూవ్ దెమ్ వీల్ హ్యావ్ టు వర్క్ అండ్ వర్క్ అండ్ వర్క్. సో ఐ లాస్ట్లీ థ్యాంక్ సమాజ్వాదీ పార్టీ ఫర్ అరేంజింగ్ ఈ రకమైన ఒక ఇంటలెక్చువల్ మొదటి మీటింగు. భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉండాలి, 100 ఆలోచనలు సంఘర్షించబడాలి. ఎవరైనా, ఏ మేధావి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మన విమర్శ చెప్పకుండా ఉండొద్దు. జ్యుడిషియరీ మీద కూడా మన భిన్నాభిప్రాయం చెప్పొచ్చు, వాళ్ళని జడ్జిలను ప్రత్యేకంగా ఇండివిజువల్గా కాదు, జ్యుడిషియరీ మీద మన చర్చ ఉండాలంటే జ్యుడిషియరీ కూడా ఈ 2 డాక్యుమెంట్లు చాలా పెద్ద ఛాలెంజ్. దాన్ని మనము ప్రభుత్వం ముందు పెట్టండి. ఇప్పుడు మీరు సెక్రటేరియట్కి పోయి ఒకటే అడగండి. ఇప్పుడు ఇక్కడంతా అడిగిన వాళ్ళు, నేను ఆల్రెడీ ప్లానింగ్ కమిషన్ సెక్రటరీకి మన ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు చెప్పాను, తెలుగు కాపీలు వచ్చినాయి, వీటిని వెంటనే వెబ్సైట్లో పెట్టండి, మీరు తెలుగు డౌన్లోడ్ చేయాలి. రెండవది, మండల స్థాయిలో ఉన్న డేటాను అక్కడ కంప్యూటర్లు ఉన్నాయి, స్టేట్ లెవెల్లో లేవు, అవి ఓపెన్ చేసి పెట్టండి. మండల ఆఫీసుల దగ్గర పోయిన వాళ్ళకు మండల లెవెల్ డేటా ఇవ్వండి, అప్పుడు కాన్స్టిట్యుయెన్సీ డేటా వస్తుంది, అప్పుడు గ్రామ లెవెల్ డేటా కూడా తీసుకొస్తుంది. ఈ డిమాండ్